యూపీఎస్సీలో అమ్మాయిలు స్మార్ట్. ఇదేదో ఉమెన్స్ డే కాబట్టి ఈ రోజున మహిళల్ని పొగుడుదాము, అదో డ్యూటీ పెట్టుకుందాం అని కాదు. నాకు నిరంతరం మహిళల పట్ల అపరిమితమైనటువంటి, అపారమైనటువంటి గౌరవం ఉంటుంది. సో, ఈరోజు సందర్భం కాబట్టి ఈ అంశం చెప్తున్నాను. ఇదేదో నేను పొగడడం కోసం చెప్తుంది కాదు, స్టాటిస్టికల్‌గా చెప్తున్నటువంటిది. వీళ్ళు ఎందుకు స్మార్ట్ అంటే వీళ్ళ ప్రిపరేషన్ స్టైలు సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ అండ్ ట్రాన్స్‌పరెంట్ అనే పద్ధతిలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చినటువంటి ఈ వార్త చూడండి. మే 24 2023 అంటే సివిల్స్ రిజల్ట్ వచ్చాక విమెన్ షేర్ ఇన్ ది యూపీఎస్సీ పై స్టడీలీ ఇంక్రీజింగ్ అనేటటువంటి ఒక వార్తొచ్చింది. అంటే ఇది మహిళల భాగస్వామ్యం ఈ యూపీఎస్సీ రిజల్ట్స్‌లో అనేది చాలా పెరుగుతూ ఉంది. అండ్ 2023 రిజల్ట్స్‌లో కూడా గణనీయంగా వీళ్ళు సక్సెస్ సాధించారు. ఇంక్లూడింగ్ ఫస్ట్ ర్యాంక్. కంటిన్యూయస్‌గా 4 ఇయర్స్ పాటు మహిళలు టాప్‌లో ఉన్నారు. సో, 2023 రిజల్ట్స్ గనక చూస్తే 1/3 ర్యాంకర్లు మహిళలే ఉన్నారు. అండ్ వీటిలో మళ్ళీ టాప్ 4 ర్యాంక్స్ విమెన్ ఉన్నారు. టాప్ 25లో 14 మంది అమ్మాయిలున్నారు. సో, ఫస్ట్ ర్యాంక్ అయినటువంటి ఈ అమ్మాయి ఇషితా కిషోర్, సెకండ్ ర్యాంక్ గరిమా లోహియా, థర్డ్ ర్యాంక్ ఉమాహారతి మన తెలంగాణ అమ్మాయి. అలాగే ఫోర్త్ ర్యాంక్ స్మృతి మిశ్రా. వీళ్ళు టాపర్స్ అన్నమాట. దేర్ ఇస్ అ కంటిన్యూయస్ రైజ్ ఇన్ ది విమెన్ రిజల్ట్స్. 2018లో మొత్తం రిజల్ట్స్‌లో 24% మహిళలుంటాయి. 2021లో ఇది 26%కి వెళ్ళింది. 2022 అంటే 23లో రిజల్ట్స్ వస్తాయి. ఇందులో గతంలో ఎప్పుడు లేనంతగా బిగ్ జంప్ తీసుకుంది. అండ్ అది 34% అయింది. సో, ఇప్పుడు 2023, 24కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అండ్ మేలో రిజల్ట్స్ వస్తాయి. సో, ఈ కంటిన్యూయస్‌గా అయితే రైజ్ అవుతుంది. 2024 రిజల్ట్స్‌లో కూడా ఖచ్చితంగా వీళ్ళ పర్సెంటేజ్ కనీసం 34% కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను కూడా సుమారుగా ఒక 30 30, 40 మంది అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశాను. మాక్ ఇంటర్వ్యూ చేశాను. గైడెన్స్ ఇచ్చాను. సో, వీళ్ళు చాలా మెటిక్యులస్‌గా ప్రిపేర్ అవుతున్నారు. సో, దేర్ హాస్ బీన్ ఎ వెరీ బిగ్ రాడికల్ చేంజ్. 2006 వరకు ఓన్లీ 20% లోపలే మాత్రమే ఈ 20% మాత్రమే ఈ రిజల్ట్స్ ఉండేవి. మహిళలకి సంబంధించిన రిజల్ట్స్ ఉండేవి. 1980స్, 1990స్‌లో ఇది 20% కన్నా తక్కువ ఉండేది. సో, ఇది మరి ఈ విపరీతమైనటువంటి మార్పు ఆల్మోస్ట్ మోర్ దెన్ 33% వుమెన్ ప్రెజెన్స్ ఎలా రిజల్ట్స్‌లో వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఒకటి పేరెంటల్ సపోర్ట్. పేరెంటల్ యాటిట్యూడ్ మారుతూ ఉంది. గతంలో లాగా నువ్వు హైదరాబాద్‌కి వెళ్లి ఏం చదువుకుంటావు, ఢిల్లీ వెళ్లి ఏం చదువుకుంటావులే అని డిస్కరేజ్ చేసే టైపు ఇప్పుడు పేరెంట్స్ లేరు. పేరెంట్స్ మారుతున్నారు. వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి. అందుకే మన శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లో, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో కూడా పేరెంట్స్ ఇంటర్మీడియేట్, డిగ్రీ నుంచే ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంటర్ నుంచే సివిల్స్ ప్రిపరేషన్‌కి పంపిస్తున్నారు. డిగ్రీ నుంచే సివిల్స్ ప్రిపరేషన్‌కి పంపిస్తున్నారు. అండ్ వాళ్ళు నిరంతరం సపోర్ట్ ఉంటున్నారు. రెండో రీజన్ ఏంటి అంటే స్మార్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్. అంటే వీళ్ళు చేసేటటువంటి ప్రిపరేషన్ వ్యూహం కూడా స్మార్ట్‌గా మారింది. స్మార్ట్ అంటే స్టార్టింగ్‌లో చెప్పాను. సో, ఈ స్మార్ట్ అంటే ఏంటి? సింపుల్. ఎస్ అంటే సింపుల్. అంటే కీపింగ్ ద ప్రిపరేషన్ సింపుల్. ఎక్కువ పుస్తకాలు చదివేయడం కాదు. సింప్లిఫైడ్ మెటీరియల్, సింప్లిఫైడ్ బుక్ లిస్ట్ పెట్టుకోవడం. ఒక సబ్జెక్ట్‌కి ఒకటే పుస్తకం పెట్టుకోవడం. రెండోది మోరల్‌గా ప్రిపేర్ అవ్వడం. మొరాలిటీ ప్రిపరేషన్‌లో మొరాలిటీ ఏంటి? వాళ్ళు ఒక షెడ్యూల్ పెట్టుకుంటారు. దే హావ్ ఎ టైమ్ టేబుల్ అండ్ ఇఫ్ యూ ఫాలో దిస్ ప్లాన్ ప్రాపర్‌లీ వితౌట్ ఎనీ రీజన్స్, వితౌట్ ఎనీ డీవియేషన్స్ దట్ వుడ్ బి ఎ మోరల్ ప్రిపరేషన్. అంటే మీరు చేసుకునే షెడ్యూల్ మీరు నిజాయితీగా ఫాలో అవ్వాలి. మీరు తయారు చేసుకున్న టైమ్ టేబుల్ మీరు నిజాయితీగా ఫాలో కావాలి. దాంట్లో ఎలాంటి డీవియేషన్స్ ఉండకూడదు. ఈ రకంగా ఉండడంలో ఈ ప్లాన్ చేసుకున్నట్టుగా ఫాలో అయ్యి ఇంప్లిమెంటేషన్ చేయడంలో అమ్మాయిలు ఎప్పుడూ కూడా డీవియేషన్స్ ఉండట్లేదు ఈ మధ్య కాలంలో చూసినప్పుడు. తర్వాత దే ఆర్ అకౌంటబుల్. ఫర్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఏదో నేను చదవకపోతే మా నాన్నగారు అడుగుతారు. లేకపోతే నేను చదవకపోతే మా మమ్మీ అడుగుతది. ఇట్లా కాదు. దే ఆర్ సెల్ఫ్ అకౌంటబుల్. ఫిక్సింగ్ దేర్ టార్గెట్స్ అండ్ అచీవింగ్ దెమ్ మోరల్లీ అండ్ విత్ సెల్ఫ్ అకౌంటబిలిటీ. ప్రతిరోజు ఈరోజు ఏం చదవాలి? ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటారు పొద్దున్నే లేవగానే. ఒక చిన్న బుక్ పెట్టుకోండి మీరు కూడా. ఆ చిన్న పుస్తకంలో ఏం రాసుకోవాలి? ఈరోజు చదవాల్సినటువంటి పాయింట్ రాసుకోవాలి. చదివేసి ఇదొక పద్ధతి. అండ్ రెండో పద్ధతి ఏంటంటే దీనికి రివర్స్. ఆ రోజు మొత్తం చదివేసిన దాన్ని రోజు చివరిలో నేనేం చదివాను అని ఒక డైరీ రాసుకోవడం. ఇలా ఉన్నప్పుడు సెల్ఫ్ అకౌంటబిలిటీ పెరుగుతుంది.
ఇక ఈ ఆర్ అంటే ఆ రెస్పాన్సివ్. అంటే రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి? రియాక్షనరీ, స్పందించడం అనమాట. అంటే మారుతున్న ఎగ్జామినేషన్ అవసరాలకు అనుగుణంగా వీళ్ళు మారుతున్నారు. వీళ్ళు పీవైక్యూస్ చూస్తున్నారు. పీవైక్యూస్ ఆధారంగా గత సంవత్సరం వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా నెక్స్ట్ ఇయర్ ఎలా రాబోతుంది అనేది చూడగలుగుతారు. అండ్ దే ఆర్ కరెంట్ ఈవెంట్ ఓరియంటెడ్. కాబట్టి రియాక్షన్ వస్తుంది. అంటే రియాక్షనరీ, రెస్పాండ్ అవుతున్నారు. దే ఆర్ రెస్పాండింగ్ టు ద చేంజింగ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మారుతున్న ఎగ్జామ్ అవసరాలకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవడం. అండ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా ఉండడం. అంటే దేర్ షుడ్ బి ఏ క్లారిటీ ఆఫ్ గోల్, నో గోల్ డిస్ట్రాక్షన్. ఒకసారి గోల్ పెట్టుకున్నారు, నాకు ఐఏఎస్ కావాలనే గోల్ పెట్టుకున్నారు, డిస్ట్రాక్షన్సే లేవు, దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టరు. అండ్ దే మెయింటైన్ దిస్ ఓపెన్నెస్ విత్ ద పేరెంట్స్. సో దిస్ వెన్స్ దెమ్ పేరెంటల్ సపోర్ట్ అండ్ పేరెంటల్ ట్రస్ట్. అంటే మేమేం చేసాం ఈరోజు అనేది పారదర్శకంగా పేరెంట్స్ తోటి చెప్తున్నారు. ఇది చదివాము, ఇక్కడికి వెళ్ళాము, క్లాస్కి వెళ్ళాము, లేకపోతే స్టడీ హాల్కి వెళ్ళాము, తర్వాత తినడానికి వెళ్ళాము. ఇది ఏది చేస్తే అది పేరెంట్స్ చెప్తున్నారు. దానివల్ల పేరెంట్స్కి పిల్లల పట్ల, వాళ్ళ అమ్మాయిల పట్ల ట్రస్ట్ పెరుగుతుంది అండ్ సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ రిజల్ట్స్ అన్ని చూసిన తర్వాత పేరెంట్స్కి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, డు నాట్ గివ్ దెమ్ టార్గెట్స్. అంటే ఇది డెడ్ లైన్స్ పెట్టద్దు. డెడ్ లైన్స్ పెట్టి ఈ డెడ్ లైన్ ఈ రోజుల్లో సాధించాలి, లేకపోతే నీకు పెళ్లి చేసేస్తాం, 3 ఏళ్లలో నువ్వు కొట్టాలి, లేకపోతే పెళ్లి చేసేస్తాం, ఇలాంటి ఒక వర్గం పేరెంట్స్ ఉండేవారు. ఎప్పటిదాకా 2015 ఆ టైం వరకు ఉండేవారు. ఆ తర్వాత పేరెంట్స్ ఇట్లా టార్గెట్లు పెట్టట్లేదు, లేకపోతే డెడ్ లైన్స్ క్రియేట్ చేయట్లేదు, ఒక ఫ్రీడమ్ ఇస్తున్నారు. సో లెట్ దేర్ అలవింగ్ ద పేరెంట్స్ ఆర్ అలవింగ్ దర్ చిల్డ్రన్ టు అచీవ్ అట్ దేర్ ఓన్ స్పీడ్. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన వేగం ఉండదు, ఒకే రకమైనటువంటి పద్ధతులు ఉండవు, ప్రిపరేషన్ స్టైల్స్ ఉండవు. ఎవరి వేగాన్ని బట్టి వాళ్ళు సాధించాలి. అలాంటి ఒక అవకాశం పిల్లలకి ఇవ్వాలి. అండ్ గివ్ దెమ్ ఫ్రీడమ్ టు యూజ్ ఆల్ ది అటెంప్ట్స్. అంటే నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి, సెకండ్ అటెంప్ట్లో కొట్టాలి, ఇలాంటి టార్గెట్లు పెట్టకుండా, ఇలాంటి డెడ్ లైన్స్ పెట్టకుండా, నువ్వు ఎన్ని అటెంప్ట్స్ వాడుకుంటావు అన్ని వాడుకో అన్న టైప్లో వాళ్ళ భావ వ్యక్తీకరణ జరగాలి. మా సపోర్ట్, నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనేటటువంటి ఒక పద్ధతిని ఫాలో కావాలి. ఎవరైతే ర్యాంకులు సాధిస్తున్నారో ఆ పేరెంట్స్ అందరూ ఇలాగే ఉంటున్నారు. సో కాబట్టి ఈ స్మార్ట్ అనే విధానంలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ ట్రాన్స్పరెంట్ విధానం. సో ఈ నేపథ్యంలో మన 21st సెంచరీలో కేపీఐఎస్ ఢిల్లీ 2025 బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ఎన్సీఆర్టీ స్టార్టప్ ఉంటుంది, జిఎస్ ఫౌండేషన్ ఉంటుంది, ఆప్షనల్ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటుంది. ఇది నేషనల్ సివిల్ సర్వీస్ డే సందర్భంగా 21st ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా ఇక్కడున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.